అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వచ్చాయి మార్కెటింగ్లో కూడా పోస్టులు అన్నీ కూడా కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఒకటి కొత్త వాళ్ళంటే ఇంతవరకు జెండా ఎగరేసిన వాళ్ళు గారు, జెండా పట్టుకునే వాళ్ళు గారు. ఇంకా కొత్త వాళ్ళకి ఇచ్చే అవసరం అండి. ఇది డబ్బులు కమ్మబోయారు మీరంతా. ఎంత డబ్బులు కమ్మవరకు కాబట్టి కూడా కొత్త వాళ్ళకి ఇచ్చారు మీరు. పబ్లిక్లు ఏమంటారు, కార్యకర్తలు అయితే డబ్బులు కమ్మబోయారని చెప్తున్నారు కార్యకర్తలు అందరూ. ఇప్పుడు ఎవరికి ఇంత కష్టపడ్డాము, ఇంతవరకు కష్టపడ్డ వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. జెండా ఎగిరేసిన వాళ్ళకు, ఫౌండరేషన్ ఉన్న వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. మొన్న వచ్చిన వాళ్ళకు, ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళకు ఇవ్వాలి కానీ కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు మొన్న రెండు సార్లు కూడా జెండా పట్టుకునే వాళ్ళకు కొత్త వాళ్ళకి ఇచ్చేవి. ఎందుకు ఇచ్చారండి ఆ కొత్త వాళ్ళకు? ఏమైనా కొత్త వాళ్ళు అంటే మీరు డబ్బులతో అమ్ముడిపోయారా? మీరు డబ్బులు అమ్ముడిపోయినందుకే కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ జగదీష్ అనే అబ్బాయి ఉన్నాడు. జగదీష్ అబ్బాయికి వచ్చి కూడా 2 రోజులు కూడా కాలేదు. ఆయనకు పార్టీ గురించి తెలియదు, పార్టీ జెండా గురించి తెలియదు, ఆయనకి ఇచ్చేసారు. ఇంకోటి రాధా మేడం వచ్చింది, రాధా కూడా కొత్తగా వచ్చింది, ఆమె కూడా ఇచ్చేసారు. ఆమె వైసీపీలో వచ్చింది, ఆమెకి ఇచ్చారు. భువనేశ్వర్ గారికి ఇచ్చారు, సంతోషమే. కార్పొరేట్కి ఇచ్చారు, సంతోషమే. ఇప్పుడు మా కార్పొరేట్ ఆమె ఒక్కతే ఉన్నదండి. మళ్ళీ మార్కెట్ డివిజన్లో ఆమెకు ఇక్కడ పోస్ట్ అవసరమా అండి? ఆమెనే ఉందండి. ఇక్కడ వేరే వాళ్ళు లేరా? 50,000 జనాభా లోపల ఆమె ఒక్కతే ఉన్నదా? 2 సార్లు అది కార్పొరేట్ టికెట్ ఇవ్వాలి, ఇంకో వైస్ చైర్మన్ కూడా ఇవ్వాలి అండి. మీకు అవసరమా అండి ఇవన్నీ? ఇంకోటి వేరే వాళ్ళు మన కొత్తపేటలో డివిజన్ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి సిటీకి వెళ్ళాలి, కానీ కొత్తపేట ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చే అవసరం బాగండి. ఇక్కడ డివిజన్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి ఇచ్చేది ఉండే. మార్కెట్ ఎదురుగా ఉన్న డివిజన్లు వాళ్ళందరికీ ఇవ్వాలి. ఈ డివిజన్లు ఇచ్చే లెక్క అంతే తెలుసు కదా మీకు. డివిజన్లో ఎంతమంది ఉన్నారని మీకు కూడా తెలుసు. అన్నీ ఎందుకు ఇవ్వలేదండి మీరు? దేని గురించి ఇవ్వలేదు? మీకు డబ్బులు కమ్ముడు పోయారని చెప్పారు. ఇంకోటి ఎస్సీలు అని చెప్పి కూడా ఇవ్వలేదు మీరు. అవసరమా మీకు? ఓకే.